ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమే దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమైన వర్లరా, మరి దేవుడు ప్రేమ గల దేవుడండి. ఆయన ప్రేమను ఎరిగిన వారమై ప్రతి ఒక్కరూ నమ్మిన వారిగా ఉండాలి. దేవుని ప్రేమను ఎరిగిన వారిగా ఉండాలి, ఆ ప్రేమను నమ్మిన వారిగా ఉండాలి. చాలామంది ఈ లోకంలో ఉన్న ప్రేమని నమ్ముతూ ఉంటారు, నమ్మి మోసపోతూ ఉంటారు కూడా. ఈ రోజున చాలామంది ప్రేమైన వల్లరా జంతువుల మీద ప్రేమ చూపిస్తారు, మనుషుల మీద ప్రేమ చూపిస్తారు, ఎన్నో వస్తువుల మీద, ఎన్నో ప్రాంతాల మీద, ఇలా ఎన్నో వాటి మీద మనిషి తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు. కానీ ఆ దేవాది దేవుడు మాత్రము మనిషి మీద తన ప్రేమ ఏంటి అనేది ఆయన చూపిస్తున్నాడు. ప్రేమైన వల్లరా, ఆయన ప్రేమ ఎలా ఉందంటే తన జీవములో పాలి భాగస్తులుగా చేసే ప్రేమ ఆయన ప్రేమ. తన ఆత్మలో పాలు పంపులు ఇస్తున్నాడు, ఆయన రాజ్యంలో పాలు పంపులు ఆయన ఇస్తున్నాడు. ప్రేమైన వల్లరా, మరి అటువంటి ప్రేమని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, మనిషి పాపములో ఉన్నప్పుడు తన ప్రియకుమారుణ్ణి ఆ పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తము చేశాడు. ఈరోజున యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అంటే కారణం ప్రేమైన వల్లరా మనిషి యొక్క పాపమే. ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, బలి అర్పణగా అర్పించాడు. మరి అటువంటి ప్రేమ గల దేవుడిని మనము ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవారిగా ఉండాలి. మరి ఆయన ప్రేమను ఎరిగి ఉండేవారిగా ఉండాలి, ఆయన ప్రేమను నమ్ముకునేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రేమ లేని వాడమైతే వ్యర్థుడమే అన్నట్లుగా. ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను కలిగి ఉండాలి, ఆ ప్రేమని నమ్ముకునే వారిగా ఉండాలి, నమ్మి ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. అటువంటి ప్రేమ ఎవరు కూడా చూపించలేరు. కాబట్టి చూడండి, తండ్రి ప్రేమను ఎరిగి మరి కుమారుని ఆ యొక్క కుటుంబంలో ఒక పాలిభాగస్తులు చేస్తుంది తండ్రి యొక్క ప్రేమ. అలాగే ఈ దేవుని యొక్క మహాప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని ఆయన రాజ్యములో పాలిభాగస్తుల్లాగా చేసేలా చేస్తుంది. కావున అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రతి ఒక్కరము కూడా ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.